వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు అనకాపల్లి పార్లమెంట్ డిప్యూటీ అబ్జర్వర్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు. సో జగన్ గారు లండన్ వెళ్తూ కూడా గతంలో కంటే మెరుగైన రిజల్ట్స్ చూడబోతున్నాను అన్నారు కదా. డిప్యూటీ అబ్జర్వర్గా ఉన్నారు, క్యాంపెయినింగ్ అంతా చేశారు కాబట్టి ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీ గురువు గారు వెళ్తూ కూడా జగన్ గారు 151+22+ అంటూ కూడా ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోయారు. అదేంటి, మిమ్మల్ని తెలుగుదేశం అంటుంది జోష్ నింపడానికి అంటుంది. నిజమేనా? జోష్ నింపడానికి మాత్రమే ఆ ఫలితాలు నిజంగా లేకపోతే రిజల్ట్ చూడబోతున్నామంటే? తెలుగుదేశం పార్టీ మేము అందుకోబోతున్నటువంటి విజయాన్ని తట్టుకోలేక ఏదో జగన్ గారు బూస్టప్ ఇవ్వడానికి ఆ మాట మాట్లాడారని ఒక ప్రచారాన్ని చేస్తున్నారు తప్ప నిజానికి మాలో బూస్టు ఎన్నికల రోజే కలిగింది. ప్రజలు ఓట్ల ద్వారా మా పార్టీకి మా ప్రభుత్వానికి బూస్ట్ ఇచ్చారు. ఆ ఓట్ల బూస్ట్ తాగిన మేము ఖచ్చితంగా 151 సీట్ల కన్నా ఇంకా ముందుకే వెళ్ళబోతా ఉన్నాం. గతంలో వచ్చిన పార్లమెంట్ సీట్ల కన్నా ఇంకా ఎక్కువగా మెరుగ్గా సాధించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందే సుస్పష్టంగా తెలియజేశారు. అది ఏమాత్రం గాలి మాటలు కాదు, అవన్నీ వాస్తవాలు. జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కథ కంచికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అనే ఇంటికి వెళ్ళబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏంటి, గతంలో కన్నా పార్టీ బాగా దెబ్బతిందంట పార్లమెంటు అనకాపల్లిలో సంబంధించి. సీఎం రమేష్ వచ్చిన తర్వాత సినారీ మొత్తం మాడిపోయిందంట. అక్కడ గెలుపు గుర్రాలైన మాడుగులు కానివ్వండి, చోడవరం కానివ్వండి, లేకపోతే అనకాపల్లి పార్లమెంటు కానీ, ఇవన్నీ ఓటమి దిశగా ఉన్నాయని టీడీపీ చాలా గర్వంగా చెప్తా ఉంది. ఎలా చూస్తారు ఇవన్నీ? అనకాపల్లి పార్లమెంట్ వరకు సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 7 కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇది అతిశయోక్తి కాదు, మీరు అన్నటువంటి మాట వాస్తవం. సీఎం రమేష్ వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కనబడింది. ఆ మార్పు వాళ్ళ గెలుపనో వాళ్ళకు బలమనో కాదు. అనకాపల్లి నియోజకవర్గానికి పార్లమెంట్ పరిధిలో ఏ రోజు పరిచయం లేనటువంటి డబ్బు వెదజల్లేటటువంటి కొత్త సంస్కృతిని సీఎం రమేష్ తీసుకొచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏ రోజు గొడవలకు కానీ లేదా ఒక హత్యాకాండను తలపించే విధంగా, రౌడీ రాజ్యం వేలే విధంగా ఏ రోజు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మనం ఎప్పుడు చూసలేము. ఒక ఐటీ రైడ్లు జరుగుతానో లేదంటే ఈడీ రైడ్లు జరుగుతానో కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ అధికారుల మీద దౌర్జన్యాలు చేయడం ఏంటి, స్వయంగా తారువా లాంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్వగ్రామానికి ఇంటి మీదకి దాడికి రావడం ఏంటి, లేదా డబ్బు వెదజల్లే సంస్కృతి ఏంటి, ఈ రకంగా అనకాపల్లి రాజకీయాలకి గతంలో లేనటువంటి దిక్కుమాలిన సంస్కృతిని అంతా కూడా సీఎం రమేష్ తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీలు ఉన్నాయి కదా. తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. ఈ 3 పార్టీలకి ఆ పార్లమెంట్ పరిధిలో స్థానిక నాయకత్వాలు, ఉదాహరణకు 2019 ఎన్నికల తర్వాత పార్టీలు 3 చచ్చిపోయినాయి ఈ రాష్ట్రంలో. ఆ చచ్చిపోయిన పార్టీల శవాల పాడెలు మోయడానికి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన స్థానిక నాయకులు ఆ పార్టీలకు అవసరం అయ్యారు. కానీ తీరా ఎన్నికలు వచ్చినప్పుడు, తీరా బీఫారాలు ఇచ్చినప్పుడు ఆ 3 పార్టీలు ఒక్క స్థానిక నాయకుడికి సీట్ ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి నుంచి బ్యాంకుల్లో వేల కోట్ల ప్రజల సొమ్మును కొల్లగొట్టినటువంటి ఒక బ్యాంక్ రప్టర్ని తీసుకొచ్చి సీట్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. కాబట్టి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేసిన వాళ్ళు డబ్బు మదంతో లేదా ఒళ్ళు పొగననే బలుపుతో అనేకమైనటువంటి ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ అనకాపల్లి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. అది వచ్చినటువంటి మార్పు. అంతే తప్ప మా కేడర్ బలహీనపడిందనో, మా నాయకులు భయపడ్డారనో, ఇవన్నీ కూడా ఏంటంటే వంకలేనమ్మ డొంకట్టుకు ఏడ్చినటువంటి మాటలు తప్పితే ఇంకొకటి కాదు. ఐఎమ్ ఆన్ మై రికార్డ్. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనకాపల్లి కానీ, నర్సీపట్నం కానీ, యలమంచిలు కానీ, మాడుగులు కానీ, చోడవరం కానీ, పాయకరావుపేట కానీ నియోజకవర్గం ఏదైనా సరే గనగనమంటూ మోగేది ఒకటే, జగన్ జగన్ అనే శబ్దం. అన్ని ఎన్నికల్లో కూడా ప్రతి బూతు మండలం కూడా మేము తిరగడం జరిగింది. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, ఫ్యాన్ గుర్తుకు మద్దతుగానే అనకాపల్లి పార్లమెంట్ మొత్తం కూడా నిలబడింది. అది రేపు రిజల్ట్స్ రోజు మీకు ఖచ్చితంగా కనబడుతుంది. ఎంత సార్ మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 31 సంవత్సరం. 31 అంటే ఇప్పటికి ఎన్ని ఎలక్షన్లు చూసి ఉండొచ్చు? 3 చూసి ఉండొచ్చా? లేదు, నేను సుబ్రహ్మరెడ్డి గారి ఎంపీ ఎలక్షన్స్ చూస్తున్నాను. అప్పుడు బహుశా నా వయసు 5-6 ఏళ్ళు. కానీ బట్ నా రాజకీయ రంగ ప్రవేశం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, చదువుతో సత్సమానంగా ఏదో అంటారు కదా, 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం, బహుశా బోల్తా కొడుతుందో విజయం సాధిస్తారో నాకు తెలియదు. కానీ చిన్నప్పటి నుండి నా చదువుతో సరి సమానంగా రాజకీయం కూడా రావడం జరిగింది. ఎలక్షన్లు చూస్తున్నారు? పైన చూశాను. ఈసారి ఓటింగ్ జరిగిన ప్రక్రియ కానివ్వండి, లేకపోతే ఓటు వేసే విధానం కానివ్వండి, గతంలో కన్నా చాలా భిన్నంగా జరిగింది. ఎందుకంటే ఉదయాన్నే 7 గంటల నుంచి 11 వరకు విపరీతమైన
రద్దీ. మళ్ళీ మధ్య ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ తీవ్రత కానివ్వండి, తర్వాత 5 నుంచి 12, 2 గంటల వరకు ఓట్లు వేశారు కదా ప్రజలు. అవన్నీ నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారని టీడీపీ చెప్తుంది. నిజం చెప్పండి, పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాలే పక్కన పెడదాం. ప్రజాస్వామ్యం అనేటువంటి పండుగ రోజు ఎన్నికలుగా భావిస్తాను నేను. ఓ సంక్రాంతికో, ఒక దసరాకో, ఒక ఉగాదికో, ఓ బోనాలకో ఏ విధంగా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారో, అలాగే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంత ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు మీరు ఓవర్సీస్ నుంచి కూడా అనేక విదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వినియోగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎస్, నో డౌట్. ఎన్నికల కమిషన్ ప్రచారం అయితే కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే కానివ్వండి, యువత బాధ్యతగా వచ్చి ఓట్లు వేసేటటువంటి పరిస్థితులు అయితే కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఖచ్చితంగా ఓటింగ్ శాతం గతం కంటే 1.5% దగ్గర పెరగటం జరిగింది. దాంతోపాటు గతం కంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు కూడా సృష్టించింది. సో ఎస్, రికార్డు సృష్టించింది అనొచ్చు. లేదు అంటే అర్బన్ సిటీస్లో ఓటింగ్ తగ్గుముఖం పట్టింది. అర్బన్ సిటీస్లో మీకు ఉదాహరణ హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఇలాంటి ప్రాంతాల్లో వేరేస్ కంపేర్ టు విశాఖపట్నం, అర్బన్తో పోలిస్తే విశాఖపట్నం రూరల్ మెరుగ్గా ఉంటుంది. ఖచ్చితంగా అదే విధంగా ఏ ప్రాంతమైనా తీసుకోండి, కాకినాడ సిటీ కంటే కాకినాడ రూరల్ బాగుంటుంది. సో ఈ రాజమండ్రి సిటీ కంటే రాజమండ్రి రూరల్ బాగుంటుంది. రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అది సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ మీరు నన్ను అడిగారు ఎన్నికలు చరిత్ర మీరు ఎన్ని చూసారని. మీరు చిన్నప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? మీ వయసు నా వయసే ఉండొచ్చు. మనం చిన్నప్పుడు ఇంత ఎండలు చూసామా? ఇంతకుముందు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇంత ఎండలు చూసామా? లేదు కదా. ఇప్పుడు ఈ ఎండలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి తెల్లవారు 6 నుంచి 11 లోపు 10:30 లోపు ప్రజలు వచ్చి బూతుల దగ్గర నిలబడుతున్నారు. ఇవన్నీ కసిగా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అంటుంది. కసిగా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అని టీడీపీ చెప్పడం అనేటువంటిది వాళ్ళ వన్ సైడ్ ఆలోచన. దాన్ని నేను ఉన్న నిజాన్ని చెప్పగలను తప్పితే తెలుగుదేశం పార్టీని ఒప్పించలేను, లేదా రామోజీరావుని మెప్పించలేను. అది నా బాధ్యత కాదు. పౌరుడిగా నేనేమనుకుంటున్నాను, ఒక మంచి గవర్నమెంట్, ఒక నిష్పక్షపాతంతో నిర్విరామంగా నిరాటంకంగా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఆ పార్టీని ఎదుర్కోవడానికి మోకమ్మడిగా ఇన్ని పార్టీలు జతకట్టాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమంతా జతకట్టాలని జనం డిసైడ్ అయ్యారు. కాబట్టే క్యూ లైన్లు కట్టి మరీ ఓట్లు వేశారని మేము భావిస్తున్నాం. మా ప్రభుత్వానికి మద్దతుగానే ప్రతి ఓటరు, ప్రతి మహిళ, ప్రతి అవ్వ, ప్రతి తాత కూడా, ప్రతి యువకుడు వచ్చి క్యూ లైన్లో నిలబడి మాకు ఓట్లు వేశారని మేము భావిస్తున్నాం. గతానికి ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ అనేటువంటి చాలా భిన్నంగా ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మార్పులు వస్తున్నాయి. గతంలో మీరు ఎప్పుడైనా చూస్తే మనకి బ్యాలెట్ ఓటింగే ఉండేది. బ్యాలెట్ ఓటింగ్ తర్వాత మనకి ఈవీఎం వచ్చింది. ఈవీఎం తర్వాత వీవీప్యాట్లు వచ్చినాయి. సో ఈవీఎం, వీవీప్యాట్ల తర్వాత కూడా ముసలి వాళ్ళు, మరీ 85 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకునేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చినాయి. సో దిస్ అ కీప్ ఆన్ ప్రాసెస్ చేంజింగ్ అనేటువంటిది ఉంటుంది. మారుతున్నటువంటి కాలక్రమేణా వస్తున్నటువంటి మార్పులు, వస్తున్నటువంటి టెక్నాలజీలో భాగంగా ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు పడ్డాయని ఎవరు అనుకుంటే అది భ్రమ. అంటే గతంలో మనం తీసుకోవచ్చండి. అదే గతంలో 2019లో కానివ్వండి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటింగ్ శాతం ఎప్పుడు పెరిగినా అది యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ లాగే క్యాలిక్యులేట్ చేయబడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల వాదన, నా వాదన కాదు. నేనే కాదన్నాం. కొన్ని సందర్భాల్లో మరి అలాగైతే 2014లో బీజేపీ పార్టీకి వచ్చిన దానికి, 2019లో బీజేపీ పార్టీకి వచ్చిన దానికి ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కదా. మరి దానికి ఏం చెప్తారు? సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూడొద్దు. ప్లీజ్ ట్రై టు సీ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, బోత్ ఎండ్స్ ఆఫ్ ద కాయిన్. సో అందులో భాగంగా ఖచ్చితంగా మా నమ్మకం మాకుంది, మా విశ్వాసం మాకుంది. ప్రజలు మా కోసమే పట్టం కట్టారని మేము భావిస్తున్నాం. అది ఏమవుతుంది, జూన్ 4వ తారీఖున ఈవీఎం మిషన్లు ఓపెన్ చేస్తే అందరి లెక్కలు తేలిపోతాయి. సార్, ప్రధానంగా మహిళలు ఈసారి గతంలో కన్నా ఎక్కువ కాన్స్టిట్యున్సీ, సుమారు మెజారిటీ కాన్స్టిట్యున్సీలో మహిళలే ప్రధానం కాబోతున్నారు. ఈరోజు జగన్ గారు నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ మాట్లాడుతూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమం కూడా మెజారిటీగా మహిళలుగా చేశారు. వీళ్ళంతా మిమ్మల్ని నమ్మారంటారా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి, స్వామి వివేకానంద గారి గురించి ఇక్కడ మాట మీకు చెప్పాలి. స్వామి వివేకానంద గారు విదేశాలు వెళ్ళి మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీటింగ్ అమెరికాలో ఆయన, అప్పటి వరకు మాట్లాడినటువంటి ప్రతి వక్త కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాత్రమే అన్నారు. బట్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ స్వామి వివేకానంద సోదరి మనులారా అన్నాడు. ఆయన అన్నటువంటి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న మాటకి సుమారు 10 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా మోగే అన్నది స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర చదివిన ఎవరికైనా తెలుస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర దేశ రాజకీయ చరిత్రలో ఓటర్లని, ప్రజలని
నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అభిమానం, వాళ్ళ కరతాల ధ్వనులు ఓట్ల రూపంలో నిక్షిప్తమై ఉన్న ఈవీఎంలో. అదేవిధంగా గతంలో మీరు చూసుకుంటే మహిళల గురించి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి జస్ట్ మనం బేరేజ్ వేసుకుంటే, అత్త కోడల మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటదా అని అడిగాడు ఇదే ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని మహారాణులుగా చేశాడు, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ రెండు రంగాలుగా కూడా. ఇప్పటికీ కూడా భారతదేశం మొత్తం 33% రిజర్వేషన్ అమలు అవ్వలేదు, బిల్లు పాస్ అయింది కానీ అమలు అవ్వాల. బట్ ఇక్కడ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ అమలు అవుతుంది బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అంత రిజర్వేషన్ 33% ఎక్కడ, 50% ఎక్కడ, అమలు అవ్వకపోవడం ఎక్కడ, ఆల్రెడీ అమలు చేయడం ఎక్కడ, దిశ లాంటి యాప్ని తీసుకురావడం ఏంటి, మహిళల్ని రక్షణ కల్పించడం ఏంటి, లేదా మహిళలు ప్రతి ఇంట్లో కూడా ఒకప్పుడు భర్త బయటికి వెళ్ళిపోతుంటే ఓ 10 రూపాయల పాల ప్యాకెట్కి, ఓ 20 రూపాయల సర్ఫ్ ప్యాకెట్కి అని అడిగే పరిస్థితి నుంచి ఈరోజు ఆ భర్త నెల మధ్యలో ఒక 100-1000 కావాలంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకం ఏదైతే కానివ్వండి వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరిగింది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఆడవాళ్ళ గురించి ఎవరో తక్కువగా మాట్లాడితే ఆయన అంటాడు, పాలిచ్చి పెంచడం వచ్చిన వాళ్ళకి పాలించడం ఓ లెక్క అని. అలా పాలిచ్చి పెంచిన తల్లులకి ఆ ఇంటిని పరిపాలించడం ఓ లెక్క. జనరల్గా మహిళనే హోమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్ అంటారు. సో ఆ హోమ్ మినిస్టర్కి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా మహిళా జాతి మొత్తం, అవ్వాతాతలు మొత్తం, విద్యార్థి లోకం మొత్తం, యువత లోకం మొత్తం కూడా 100% మాకు మద్దతుగా ఉన్నారు, ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. సో అందులో నో డీవియేషన్. వాళ్ళు మమ్మల్ని నమ్మారా నమ్మలేదా, నమ్మారని మేము భావిస్తున్నాం. నమ్మలేదని మీకు అనుమానం ఉంటే జూన్ 4 చూడాలి. జగన్ గారు మాట గతం కన్నా ఎక్కువ సీట్లు గెలబోతున్నాం రాసి పెట్టుకోండి అంటూ కూడా వైసీపీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మీ పార్టీ నుంచి సంబరాలు చేసుకోండి, రెడీగా ఉండండి, జూన్ 9వ తారీఖున 9:38 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఒక వార్త. బాగా టీడీపీ వాళ్ళు, మీ వాళ్ళు బాగా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటారా ఈ సంబంధించి? ఏం సార్ అది కొంచెం ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించట్లేదా? సో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన పట్ల ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఏదైనా పనులు చేసేటప్పుడు మనం అనుకుంటాం ఏంటి గుడ్డెద్దెలు చేలోబడినట్టు ఎలా ప్రవర్తిస్తాడో అనుకుంటాం. ఉదాహరణకి రిలయన్స్ అంబానీ గారు జియో లాంటివి తీసుకొచ్చినప్పుడు ఇదేంటిది ఎక్కడా లేదు, ఇంత ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి, వాట్ ఈస్ దిస్ అని చాలామంది అనుకున్నారు. బట్ డిడ్ ఎవర్ ఎక్స్పెక్ట్ డేటా అనేది ఎంత ఈజీ అయిపోతుంది, డేటా డబ్బులు లేకుండా మనకు అయిపోద్ది, కాల్స్ డబ్బులు లేకుండా అయిపోతే డిడ్ ఎనీవన్ ఎక్స్పెక్ట్ దిస్? ఇప్పటి వరకు ఎవరు అనుకోలేనటువంటి దాన్ని కూడా, అంటే అసాధ్యాలను సుసాధ్యం చేసేటటువంటి నాయకత్వ లక్షణం, అది వ్యాపార రంగం అయితే కానివ్వండి, లేదా క్రీడా రంగం అయితే కానివ్వండి, రాజకీయ రంగం అయితే కానివ్వండి. సో రాజకీయ రంగంలో అలా అసాధ్యాలను సుసాధ్యం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన లెక్క ఆయనకుంది, ఆయన అంచనా ఆయనకుంది. ఆయన నమ్మిన కార్యకర్తలుగా, ఆయన నడిచినటువంటి బాటలో నడిచినటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మా నాయకుడు అనుకున్నాడంటే చేసి తిరుగుతాడు, సాధిస్తాడని మా నాయకుడి మాటల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. కౌంటర్గా అదే రోజు అమరావతిలో నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చంద్రబాబు నాయుడు గారు కూడా భీష్మించుకుని కూర్చున్నారు కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న సామెత ఉంటుంది. పులి చాలా గాంభీర్యంగా ఉంటుంది, పులి గాండ్రిస్తుంది, పులి వేటాడుతుంది, పులి గర్జిస్తుంది. నక్క అవన్నీ చేయలేక పులికి ఒంటి సార్లు ఉన్నాయి కదా, అది కూడా వాతలు ఇట్టించుకుందంట. అలాగే చంద్రబాబు నాయుడు గెలవలేడు, అన్ని సీట్లు రావు, ఓట్లు పడలేదు, డిపాజిట్లు వస్తాయి లేదు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9 ప్రమాణ స్వీకారం అన్నాడు కదా, తగుదునమ్మ టంగులేసి నేను జూన్ 9. అదే జగన్ గారు జూన్ 10 అంటే జూన్ 10. జగన్ గారు నుంచుంటాడంటే నుంచుంటాడు, జగన్ గారు కూర్చుంటాడంటే కూర్చుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పులిని చూసి చంద్రబాబు నాయుడు అనే ఒక నక్క రాజకీయంగా వాతలు పెట్టుకోవడం తప్పితే ఇంకొకటి కాదు. యూ జస్ట్ అబ్జర్వ్. ముందు ఎవరు చెప్పారు? ముందు చెప్పేంత దమ్ము, ధైర్యం, సాహసం ఎవరికి ఉంది? మేము 175 గెలుస్తా ఉన్నాం. అప్పుడు దాకా 100 సీట్లలో కూడా పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వాళ్ళు కూడా వచ్చి మేము 160 గెలుస్తాం, మేము 145 గెలుస్తాం. తండ్రో మాట, కొడుకో మాట, దత్తపుత్రుడో మాట, లేకపోతే అలా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దలో మాట, రకరకాల మాటలు. మావన్నీ మాటలు ఉండవు. సింగిల్ వర్డ్, సింగిల్ పాయింట్ ఎజెండా. 175 out of 175, 25 out of 25 గెలవాలి, గెలవడానికి మా ప్రయత్నం. సో మేము అధికారంలోకి రాబోతున్నామని పూర్తి విశ్వాసం ఉంది. జూన్ 9వ తారీఖున విశాఖపట్నం వేదికగా ఉదయం 9:35 జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటిది మేము ఆశపడుతున్నాం, జరగాలని కోరుకుంటున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం.